వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది ఏ క్రీడను పూర్వం డిక్ టెన్నిస్ అనే పేరుతో పిలిచేవారు? ఆప్షన్ 1 బ్యాడ్మింటన్, ఆప్షన్ 2 బాల్ బ్యాడ్మింటన్, ఆప్షన్ 3 లాన్ టెన్నిస్, ఆప్షన్ 4 టెన్నికాయిట్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 టెన్నికాయిట్. మరో ప్రశ్న, టెన్నికాయిట్ ఆట నందు ఒక సెట్ గెలుచుటకు అవసరమైన పాయింట్లు ఎన్ని? ఆప్షన్ 1 21 పాయింట్లు, ఆప్షన్ 2 25 పాయింట్లు, ఆప్షన్ 3 27 పాయింట్లు, ఆప్షన్ 4 29 పాయింట్లు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 21 పాయింట్లు. మరో ప్రశ్న, టెన్నికాయిట్ కోర్ట్ నందు నెట్టుకు పైన యాంటీనా పొడవును గుర్తించండి. ఆప్షన్ 1 45 సెంటీమీటర్స్, ఆప్షన్ 2 50 సెంటీమీటర్స్, ఆప్షన్ 3 55 సెంటీమీటర్స్, ఆప్షన్ 4 60 సెంటీమీటర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 50 సెంటీమీటర్స్. మరో ప్రశ్న, టెన్నికాయిట్ ఆట నందు ఎవరైనా క్రీడాకారుడు అన్స్పోర్ట్స్ మ్యాన్ లైక్ కండక్ట్ అనే తప్పదానికి గురైతే వారు ఎదుర్కొనే వార్నింగ్ కార్డ్ రంగును గుర్తించండి. ఆప్షన్ 1 గ్రీన్ కార్డ్, ఆప్షన్ 2 yellow కార్డ్, ఆప్షన్ 3 రెడ్ కార్డ్, ఆప్షన్ 4 బ్లూ కార్డ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 yellow కార్డ్. మరో ప్రశ్న, టెన్నికాయిట్ ఆటలో మొదటి వరల్డ్ కప్ను ఏ దేశంలో నిర్వహించారు? ఆప్షన్ 1 జర్మనీ, ఆప్షన్ 2 జపాన్, ఆప్షన్ 3 భారత్, ఆప్షన్ 4 బంగ్లాదేశ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 భారత్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.